నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఇంట్లో ఉండే ఈ చిన్న లవంగం నిజంగా ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసా? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కేవలం 2 లవంగాలు నెమ్మదిగా నమిలి తింటే మీ శరీరంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు మొదలవుతాయి అని, కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకుంటాయి అని మన ఆయుర్వేదం చెబుతుంది. నోటి దుర్వాసన నుంచి జీర్ణక్రియ వరకు, పంటి నొప్పి నుంచి శరీర రక్షణ వ్యవస్థ వరకు లవంగాన్ని మన పెద్దలు ఎన్నో రకాలుగా ఉపయోగించేవారు. అసలు ఈ చిన్న లవంగంలో అంత ప్రత్యేకత ఏముంటుంది? రాత్రి పడుకునే ముందు లవంగం తింటే నిజంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందా? మరీ ముఖ్యంగా ఈ లవంగాలు ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, ఇటువంటి ముఖ్యమైన విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు లవంగం ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాం. లవంగం అనేది సాధారణంగా మన వంటింట్లో ఉపయోగించే ఒక మసాలా దినుసు. కానీ ఇందులో యూజినాల్ అని ఒక సహజ సమ్మేళనం ఉంటుంది. లవంగానికి వచ్చే ఘాటైన వాసన, రుచికి ఇదే ప్రధాన కారణం. అందుకే మన పెద్దలు లవంగాన్ని కేవలం వంటలో కాకుండా ఎన్నో ఇంటి చిట్కాల్లో కూడా ఉపయోగించేవారు. మొదటి ప్రయోజనం నోటి దుర్వాసన. ఉదయం లేచినప్పుడు లేదా భోజనం తర్వాత నోటి నుంచి వాసన రావడం చాలా మందికి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒక లవంగాన్ని నోటిలో వేసుకొని నెమ్మదిగా నమలడం వలన కొంతసేపు నోటిలో తాజాదనం ఉంటుంది. లవంగంలోని సహజ సమ్మేళనాలు కొన్ని నోటి బ్యాక్టీరియాల పైన ప్రభావం చూపవచ్చు. అందుకే భోజనం తర్వాత లవంగం నమలడం మన పెద్దల దగ్గర సాధారణంగా కనిపించేది. ఇక రెండవది పంటి నొప్పి. పంటి నొప్పి వచ్చినప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది ఇంటి చిట్కాల్లో లవంగం కూడా ఒకటి. లవంగంలో ఉండే యూజినాల్కు తాత్కాలికంగా నొప్పిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. అందుకే లవంగం నూనెను కొన్ని దంత ఉత్పత్తుల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, లవంగం నొప్పిని తాత్కాలికంగా తగ్గించవచ్చు, కానీ పంటిలో ఉన్న అసలు సమస్యను అస్సలు నయం చేయదు. నొప్పి పదే పదే వస్తూ ఉంటే డెంటిస్టు తప్పకుండా కలవండి. ఇక మూడవది కడుపు సమస్యలు. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ బరువుగా అనిపించడం లాంటి సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్ బరువుగా అనిపించడం లాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయా? కొంతమందికి లవంగం జీర్ణక్రియకు సహాయపడవచ్చు. భోజనం తర్వాత 1 లేదా 2 లవంగాలను నెమ్మదిగా నమలడం లేదా లవంగాన్ని నీటిలో మరిగించి తాగడం కొంతమందికి ఉపశమనాన్ని ఇవ్వవచ్చు. ఇక 4వ ప్రయోజనం శరీరానికి యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ ఇస్తుంది. మన శరీరంలో కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని ఎదుర్కోవడంలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా సహాయపడతాయి. లవంగంలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు కలిగిన సహజ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. అంటే చిన్నగా కనిపించే ఈ లవంగం లోపల మాత్రం చాలా యాక్టివ్ కాంపౌండ్స్ను కలిగి ఉంటుంది. ఇక 5వది ఇమ్యూనిటీ గురించి. లవంగంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రక్షణ వ్యవస్థకు బాగా సహాయపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. లవంగం తింటే జబ్బులు, దగ్గు, జ్వరం అసలు రాకుండా పోతాయి అని కాదు. మన ఇమ్యూనిటీ బలంగా ఉండాలి అంటే మంచి ఆహారం, సరైన నిద్ర, వ్యాయామం అన్నీ కూడా చాలా అవసరం. ఇక చాలామంది అడిగే మరో ప్రశ్న, లవంగం తింటే బరువు తగ్గుతారా? ఇక్కడ చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. లవంగం తినడం వలన నేరుగా పొట్ట అనేది కరిగిపోదు. బరువు తగ్గడానికి ఇదేమీ మ్యాజిక్ మందు కాదు. కానీ ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా మసాలా దినుసుగా లవంగాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చివరిగా చాలా ముఖ్యమైన విషయం, లవంగం మంచిదే కదా అని ఎక్కువగా తీసుకోకండి. ఎక్కువగా తీసుకుంటే నోటిలో మంట, కడుపులో అసౌకర్యం లేదా ఎసిడిటీ వంటి లక్షణాలు రావచ్చు. ముఖ్యంగా లవంగం నూనెను మాత్రం నేరుగా ఎక్కువసేపు తీసుకోవడం అస్సలు మంచిది కాదు. డయాబెటీస్ మందులు లేదా రక్తం పలచబడే మందులు కానీ వాడుతూ ఉన్నట్లయితే లవంగాన్ని ఔషధం లాగా ఎక్కువగా తీసుకునే ముందు డాక్టర్ను సంప్రదించడం చాలా మంచిది. కాబట్టి ఫ్రెండ్స్, మన వంటింట్లో చిన్నగా కనిపించే లవంగాన్ని తక్కువ అంచనా వేయకండి. కానీ అదే సమయంలో లవంగం ఒకటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదు అని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సరైన పరిమాణంలో సరైన పద్ధతిలో ఉపయోగిస్తే ఇది మన ఆహారంలో ఉపయోగకరమైన మసాలా దినుసుగా ఉపయోగించుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.